పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాబంధ అనుబంధ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ జేఏసీ ఐక్య కార్యాచరణలో భాగంగా లేబర్ గేట్ ముందు భారీ రాస్తారోకోను నిర్వహించారు. ఈ కార్మికుల రాస్తారోకోకు మద్దతిస్తూ ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఒప్పంద కాల పరిమితి ముగిసినా కాలయాపన చేస్తూ చర్చల్లో సానుకూలంగా వ్యవహరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరి మూలంగా చర్చల్లో సానుకూల వాతావరణం కల్పించబడటం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమ మూలంగానే ఎన్టీపీసీ యాజమాన్యం అనేక అవార్డులను అందుకుంటుందని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల పట్ల ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి చర్చల్లో సానుకూలంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు ఎన్టీపీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. మా యొక్క సమస్యల పట్ల పరిష్కరించడంలో ఎన్టీపీసీ యాజమాన్యం మండిగా వ్యవహరిస్తూ ఉంది. చర్చల పేరిట కాలయాపన చేస్తూ ఉంది. వెంటనే మా సమస్యలు పరిష్కరించగనట్లయితే ఇదే ఉద్యమం కాదు, ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేయడమే కాకుండా మొత్తం రోడ్డు నిర్బంధం చేసి ఎన్టీపీసీలో పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా అల్లోకలం చేసేటువంటి కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ రోజు జరిగేటువంటి 3 గంటలకు జరిగేటువంటి చర్చలలో మా సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలి. లేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జరిగేటువంటి చర్చలు బట్టి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజు కనుక చర్చలు మనకు అనుకూలంగా లేనట్లయితే సోమవారం నాడు మొదటి షిఫ్ట్ నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి ఆపుకొని కార్మిక వర్గాన్ని ఆపుకొని పెద్ద ఎత్తున ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోడ్లను నిర్బంధం చేసి రోడ్లపైన అవసరం అనుకుంటే రోడ్లపైననే మేము వంట మార్పు కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ సమస్యలు పరిష్కరించడంలో ఎన్టీపీసీ ముందుకు